సార్ నమస్తే సార్. సో ఇవాళ ఛాంబర్లో చూస్తే ఒక ప్రెస్ మీట్ జరిగింది ఫిలిం ఛాంబర్కి సంబంధించి, ఎలక్షన్ సంబంధించి. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉందంట, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏంటి వీళ్ళందరూ దేని గురించి మాట్లాడుతున్నారు అనేది ఒక వివరణ కోసం మీ దగ్గర రావడం జరిగింది. ఏంటి అసలు ఛాంబర్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ టీఎఫ్సీసీ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ గారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు. ఒకరు ఫిలింనగర్ క్లబ్ అధ్యక్షుడు, విశాఖపట్నం ఫిలింనగర్ సెక్రటరీయో ఆయన ఏదో ఉందో పోస్టు, ఆయన కేఎస్ రామారావు గారు వెళ్ళారు, అశోక్ కుమార్ గారు వెళ్ళారు. ఇది చిత్రపూర్ కాలనీ కోసం వెళ్ళారా? చిత్రపూర్ కాలనీకి వీళ్ళకి ఏం సంబంధం? నెంబర్ 1. లేకపోతే ఎలక్షన్ కోసం వెళ్ళారా? ఇది కన్ఫ్యూజ్ ఉంది అందరికి, ప్రెస్ వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ ఉంది, అందరికీ కన్ఫ్యూజ్. రెండు గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కోసం మాట్లాడాల్సింది ఒక పద్ధతి, చిత్రపూర్ కాలనీ కోసం మాట్లాడాల్సింది పైన మీటింగ్ పెట్టారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాలా. ఎందుకంటే చిత్రపూర్ కాలనీ వాళ్ళది, ఫిలిం ఛాంబర్ వీళ్ళది. ఫిలిం ఛాంబర్ గురించి, ఫిలిం ఛాంబర్ అనేది ఎలక్షన్స్ 2 సంవత్సరాలకు ఒకటి నడవాల. 2 సంవత్సరాల ఎలక్షన్స్ అనేది గాడి తెప్పాయి, ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది అక్కడ. ఈ ఎలక్షన్లో 2 సంవత్సరాల ముందు, బిఫోర్ 4 years, సునీల్ నారాయణ గారు, ఏషియన్ సునీల్ గారు ఉన్నారు. ఆయన అభ్యర్థన మేరకు సునీల్ గారు ఫాదర్, మా నాన్న చనిపోయే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఆయన్నే రన్ చేయండి అని చెప్పి 3 సంవత్సరాలు ఆయన రన్ చేశారు, 1 సంవత్సరం వ్యక్తిని. ఆ రోజు చాలామంది సపోర్ట్ చేశారు, చాలామంది ఆయన రన్ చేసుకుంటూ ఆయన అదే ప్రెసిడెంట్గా చనిపోయాడు. తర్వాత మన 4 నెలలు ఆయన మన రామకృష్ణ గారిని పెట్టారు, తర్వాత బసిరెడ్డి గారిని పెట్టారు. ఇలా అదే దాంట్లో నేను కూడా జాయింట్ సెక్రటరీ ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పా, 2 years వీళ్ళకి చేతనైతే చేయాల్సిందల్లా 2 years అయిపోయిన తర్వాత నాకు ఈ పోస్టు నేను అనర్హుడిని, ఎలక్షన్స్ లేవు కాబట్టి నన్ను 2 సంవత్సరాలకి ఎన్నుకున్నారు, 2 సంవత్సరాల తర్వాత నేను అనర్హుడిని కాబట్టి దయచేసి రిజైన్ అండ్ జాయింట్ సెక్రటరీ ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ యాక్సెప్టెడ్ అని వాళ్ళే తప్పుకోవాలి. ఎవరైనా తప్పుకోవాలి, నేను తప్పుకున్నా. మీరు ఎప్పుడైతే ఎలక్షన్కు విరుద్ధంగా పెట్టారో ఈ విరుద్ధంగా పెట్టిన దానికి నేను నైతిక బాధ్యత వహిస్తూ ఆఫీస్ బేరాల నుంచి నేను జాయింట్ సెక్రటరీగా తప్పుకుంటున్నాను అని తీసిన వెంటనే అప్పుడు పల్లి కేశవరావు గారిని వేశారు. అంటే నా నిబద్ధత అది. ఒకప్పుడు మళ్ళా చైర్మన్గా, సెక్టార్ చైర్మన్గా నాకు చేత కానప్పుడు, ఇది 10 మందికి ఉపయోగం పడలేనప్పుడు ఈ పోస్ట్ వేస్ట్ అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి రిజైన్ చేశాం. ఎందుకంటే ఆఫీస్ బేరలుగా మనం దాని లోన్ని మనం విమర్శిస్తున్నప్పుడు ఆ లోన్ విషయాన్ని బయట పెట్టకూడదు. బయట పెట్టాలి అంటే ఆ పోస్ట్కి మనం రిజైన్ చేస్తే బయటకు వచ్చి మాట్లాడాలి. ఇస్ రైట్? అది పెట్టకుండా మనం మాట్లాడడం అనేది నైతికంగా తప్పు. నువ్వు ఈసీలో ఏం జరుగుతుందో మీ బయట పెట్టకూడదు. అది 100% సోకాజ్ నోటీస్కి వెళ్తుంది, మిమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. ఎందుకంటే 4 గోడల మధ్యన మన ఈసీలో ఏం జరుగుతున్నా పబ్లిక్కి చెప్పడానికి రైట్. ఎందుకంటే దాంట్లో ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్, కమిటీలో మెంబర్ అయినప్పుడు నువ్వు లోన జరిగిందని లోన ఫైట్ చేసి నీకు చేత కాకపోతే బయటకు వచ్చి నువ్వు చెప్పేటప్పుడు రిజైన్ అని చెప్పాలి. దానికి చెప్పకుండా అశోక్ కుమార్ గారు కూడా చాలా సీనియర్ వ్యక్తి, పెద్ద వ్యక్తి, ఆలోచనపరుడు, సెక్రటరీ చేశాడు, ఇప్పుడు ఏదో వైస్ ప్రెసిడెంట్ ఏదో ఉన్నాడు. మరి ఆయన రిజైన్ చేసి ఫస్ట్ అవతల వాళ్ళకి చెప్పాలి, ఎస్ నేను రిజైన్ చేశా, నేను ఇక్కడ కూర్చున్న మీటింగ్లో ఐఎమ్ రైట్ అని చెప్పాలి. రిజైన్ చేయకుండా పదవీ కావాలి, పోస్టు కావాలి, కానీ ఎలక్షన్ పెట్టాలి. అది న్యాయమా? ఒకవేళ ఎలక్షన్ పెట్టకపోతే దాంట్లో కంటిన్యూ అయిపోతారు, ఎలక్షన్ పెడితే పోటీ చేస్తారు. అంటే ఇది ఎక్కడ రాజ్యాంగం, ఇది ఎక్కడ బైలా, ఇది ఎక్కడ న్యాయం? అక్కడ ఇంకో మోహన్ గౌడ్ అన్నాడు, ఆయన తెలుగు ఫిలిం ఛాంబర్, ఏపీ ఫిలిం ఛాంబర్కి సెక్రటరీ, ఏఎం రత్నం ప్రెసిడెంట్. ఒక రికగ్నైజ్డ్ కాదు, నాన్ రికగ్నైజ్డ్ బాడీ. అంటే తెలుగు ఫిలిం ఛాంబర్కి యాంటీగా పెట్టిన ఛాంబరే ఏపీ ఫిలిం ఛాంబర్. దాంట్లో ఏం రత్నం ఒక ఆయనకి ఎఫ్డీసీ చైర్మన్ ఇస్తారంట, మరి ఈయన వచ్చి ఎలక్షన్ చెప్పమని ఇంకో ఛాంబర్ కాడికి వచ్చి ధర్నం చేస్తాడు. ఒక ఛాంబర్ సెక్రటరీ ఇంకో ఛాంబర్ కాడికి వచ్చి పెడతాడు. అంటే ఆయన ఈసీ మెంబర్ దీంట్లో ఉండొచ్చు. ఈసీ మెంబర్గా ఆయన రిజైన్ చేసి ఇది 2 సంవత్సరాల నైతికంగా తప్పు చేస్తున్నారు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నా, ఎలక్షన్ అయినా పెట్టండి అని ఫైట్ చేసి ఉంటే మిమ్మల్ని అభినందించేవాళ్ళం, ఆరాధించేవాళ్ళం. ఎస్ యాక్సెప్టెడ్, మీరు నిజంగా పదవి కోల్పోయి వచ్చారు, పదవిని కాపాడుతున్నారు, ఎలక్షన్ పెట్టమని అడుగుదామని ముందుకు వచ్చేవాళ్ళు. అసలు ఎలక్షన్ పెట్టమని అడిగిన వాడిని నేను, ముందు చెప్పిన వాడిని నేను, మాట్లాడిన వాడిని నేను.
తర్వాత వీళ్ళంతా కలిపి ఏదేదో వచ్చారు. ఒకరు వచ్చి తెలంగాణ ఛాంబర్ రామకృష్ణ గౌడ్ గారు, ఆయన ఎలక్షన్ పెట్టమంటున్నాడు. అక్కడికి కొంతమంది ఏమంటారు, మీరు శాశ్వతంగా ప్రెసిడెంట్గా ఎలాగున్నారో ఇక్కడ కూడా మీ బయట రాసుకున్నట్టే శాశ్వతంగా ఉంటారు కదా, మరి మీరు ఎలాగ అడుగుతున్నారు అని ఆయన్ని అడుగుతున్నారు. మీరు ఏపీ ఫిల్మ్ ఛాంబర్లో శాశ్వతంగా సెక్రటరీ ఉంటారు కదా, ఏం రత్నంగా శాశ్వతంగా ప్రెసిడెంట్ ఉంటారు కదా, మరి ఇక్కడ మీరు ఎలాగ అడుగుతున్నారు ఎలక్షన్ పెట్టమని? అశోక్ కుమార్ గారిని కూడా అదే అడుగుతున్నారు. మీరు అందరితో కలిపి ధర్నా చేస్తున్నారు కదా, ఆ ధర్నా చేస్తున్నప్పుడు మరి వాళ్ళకు కూడా నైతిక బాధ్యత ఉంటుంది కదా. ఎలక్షన్స్ పెట్టిన తర్వాత నెగ్గాలి కదా. 2 సంవత్సరాల కోసం ఎలక్షన్ పెట్టారా? మోహన్ గౌడ్ గారికి ఎలక్షన్ పెట్టారా? మరి మీ ఛాంబర్లో లేనిది ఇక్కడ ఛాంబర్లో న్యాయమా, అక్కడ న్యాయమా? ఈసీలో మీరే ఉంటున్నారు, మళ్ళీ మీరు ఎలక్షన్ అయిపోయిన వెంటనే రేపు ఇది ఎలక్షన్ పెట్టినంటే మళ్ళీ దాంట్లో రేపు ఈసీకి వెళ్ళిపోతారు, కంటిన్యూ అవుతారు. ఇది న్యాయమా? బయట వచ్చి లోన్ ఇంటి గుట్టుని తీసుకొచ్చి బయట పెడుతున్నారు, పెట్టి ఇక్కడ అవుతూ అక్కడ, అక్కడ అవుతూ అక్కడ. ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. మీరు ఫైట్ చేసే పద్ధతి వేరుంది, ఫార్ములా వేరుంది. మీరు ఫైట్ చేయండి, ఎలక్షన్ పెట్టాల్సిందే, ఎలక్షన్ కావాల్సిందే, ఎలక్షన్ జరగాల్సిందే, బైలా రూల్ ప్రకారం జరగాల్సిందే. కానీ అది ఈ పద్ధతి కాదు, ప్రాసెస్ ఇది కాదంటే, ప్రాసెస్ ఇది కాదు. మనం ప్రాసెస్ ప్రకారం మనందరూ ఎవరైతే దాంట్లో ఉన్నామో రిజైన్ చేసి తక్కువ వాళ్ళందరినీ రిజైన్ చేయించి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడవలసిన విషయాన్ని, మనం ఎలక్షన్ పెట్టించే విషయాన్ని మనం మాట్లాడుకోవచ్చు. కానీ మీరు లోన్ ఉంటూ ఆఫీస్ బేరలుగా మీరు లోన్ జీసీ మెంబర్ ఉంటూ ఇక్కడ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏమంటున్నారు కేఎస్ రామారావు గారు, విశాఖపట్నంలో మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసి విశాఖపట్నం ఇక్కడ ఫిల్మ్నగర్ క్లబ్ అని చెప్పి అక్కడ ఒక క్లబ్ పెట్టి బోల్డ్ మొత్తం డబ్బులు దండేసుకొని అక్కడ గవర్నమెంట్ని మోసం చేసిన వ్యక్తి కూడా మళ్ళీ ధర్నాలో పాల్గొంటాడా అని అంటున్నారు. మరి ఆ వ్యక్తి కోసం ఏం చెప్పాలా అని అడుగుతున్నారు. ఆ విశాఖ ఫిల్మ్నగర్ క్లబ్ అది ఇది 2 ఒకటేనా అని అడుగుతున్నారు. నేను ఫిల్మ్నగర్ క్లబ్ మెంబర్గా అడుగుతున్నా, ఇక్కడ మెంబర్గా కూడా అడుగుతున్నా. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి 5 ఎకరాలు ఇచ్చారు, ఆయన ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఇక్కడ అసలు ఇంతకుముందు ఇంత డబ్బు తీసుకున్నారు, ఆ డబ్బు ఏం చేశారో తెలియదు. అసలు సినిమా వాళ్ళు లేకుండా ఫిల్మ్ కల్చరల్ సెంటర్ ఏంటి? సినిమా వాళ్ళే లేకుండా ఫిల్మ్ కల్చరల్ సెంటర్ ఏంటి? గంటా శ్రీనివాసరావు తెలియదా? ఫిల్మ్ నగర్ క్లబ్లో ఇక్కడ క్లబ్ మాత్రమే సినిమా వాళ్ళు ఉన్నారు, అక్కడ సినిమా వాళ్ళు లేకుండా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఏంటి? ప్యాకెట్ క్లబ్ అని పెట్టుకోండి, అది ఇంకో క్లబ్ అని పెట్టుకోండి. ఇది నేను సీరియస్గా చెప్తున్నా విశాఖపట్నం కోసం. ఓకే, దాన్ని సపరేట్గా చేస్తాను అంటే ఇక్కడ మీటింగ్లోకి ఆయన వచ్చాడు కాబట్టి మాట్లాడారు. వీళ్ళందరూ కూర్చుంటే ఏం విలువ ఉంటుందని అడుగుతున్నాను నేను, ఏం వాల్యూ ఉంటుందని అడుగుతున్నాను నేను. పద్ధతి ప్రకారం మనం చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. ఆ ఎలక్షన్ పెట్టాల్సిందే, ఎలక్షన్ జరగకుండా లేదు, ఎలక్షన్ జరగాల్సిందే. దానికి గట్టిగా ఫైట్ చేయండి, మనం చేద్దాం. కానీ చేసే ప్రాసెస్ ఇది కాదు. ఇప్పుడు వాళ్ళు కింద అడుగుతున్న కామెంట్స్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు ప్రతి ఒక్కరు అడుగుతున్న కామెంట్స్ ఇది. ఆయన ఛాంబర్లో ఆయన శాశ్వత ప్రెసిడెంట్ ఉంటాడు, ఈ ఛాంబర్లో ఈ శాశ్వత సెక్రటరీ ఉంటాడు, ఆయన వచ్చి శాశ్వతంగా ఫిల్మ్నగర్ క్లబ్కి ఆయనే పౌండర్ ఉంటాడు, మొత్తం అందరూ ఉండేటప్పుడు మరి అశోక్ కుమార్ గారికి కూడా అర్థం కాలేదా అని అడుగుతున్నారు. అశోక్ కుమార్ గారు కొంచెం జెన్యున్ పర్సనే, మరి ఆలోచన పరుడే, అన్నీ తెలిసిన వ్యక్తే. మరి వాళ్ళతో కూర్చొని ఆయన ఎందుకు చేస్తున్నాడో తెలియదు. ఆయన అడిగినది రైటు, అడిగిన విషయం ఆ రైట్, ఎలక్షన్ జరగాల్సిందే. కానీ ఇది కూడా ఈ విషయాలు అడుగుతున్నారు అంటే దాన్ని పక్కదారి పట్టిస్తున్నారు ప్రెస్ కూడా, అది పక్కదారికి వెళ్ళిపోతుంది. కనుక దాంట్లో మన ఈసీ మెంబర్లు అందరూ రిజైన్ చేసి, ఇదిగో నా ఈసీ మెంబర్ రిజైన్, ఇదిగో నేను ఇక్కడ ఇచ్చేస్తున్నా, ఇదిగో నా వైస్ ప్రెసిడెంట్ రిజైన్ అని ఇచ్చి ఉంటే బాగుంటుందేమో అనేది అశోక్ కుమార్ గారికి, మోహన్ గౌడ్ గారికి, అలాగే ఎవరైనా ఈసీ మెంబర్లు ఉంటే విన్నపం నాది, నా రిక్వెస్ట్ నాది. వాళ్ళందరూ కూడా మీరు రిజైన్ చేస్తే మైత్రి రవి గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, మళ్ళీ రవికిషోర్ గారు ఉన్నారు, ఠాగూర్ మధు గారు ఉన్నారు, అందరూ రిజైన్ చేస్తే అప్పుడు మెజార్టీ పీపుల్ ఎలక్షన్ ఛాంబర్ ఎవరు నడుపుతారండి? ఒకరు నడుపుతారా? నడపరు కదా, కొత్త బాడీ ఫామ్ అవుతుంది. యాజ్ పర్ లా మన కోర్టుకి వెళ్ళైనా లేదా ఇక్కడ కూర్చొనైనా మన హక్కుని మనం సాధించుకోవచ్చు. కనుక ఇవన్నీ అనుమానాలు వేరే విధంగా మీరు ఎవరు అర్థం చేసుకోవాలి. నేను మాట్లాడుతున్న మాట్లాడే నిజాలు, ఇది నిజాలు మాట్లాడుతున్నా కనుక దాన్ని డౌట్స్ క్లియర్ చేయండి. ఎందుకంటే మీరు వేరే ఛాంబర్ పెట్టినా బాడీలో ఇక్కడ ఉండొచ్చు, మీరు కూడా వేరే ఛాంబర్ పెట్టినా ఉండొచ్చు. కానీ ఆ ఈసీ మెంబర్లో లోన ఉండి ఆఫీస్ బేరర్గా ఇక్కడ ఉండి ఇక్కడ మాట్లాడకూడదు. ఇది కరెక్ట్గా అది బయట ఎవరికి కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.